ఒకసారి జరిగితే కొత్తగా ఉంది అనిపిస్తోంది. రెండోసారి జరిగితే రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. మూడోసారి జరిగితే ఇదేదో కావాలనే ప్లాన్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ ఉంటుంది. నాలుగోసారి కూడా అదే కంటిన్యూ అయితే దాన్నేమనాలి? ఇంతకీ అసలు కార్తీ ఏమంటారు? దీనికి కార్తీకి సంబంధం ఏంటంటారా? నో మోర్ డౌట్స్ మాట్లాడుకుందాం, వచ్చేయండి. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ ఎవరికి పేరు తెచ్చిపెట్టిందో పెట్టలేదో కానీ కార్తీకి మాత్రం చాలా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో వల్లవరాయన్, వందియదేవన్ గా ప్రేక్షకుల మెప్పు పొందారు కార్తీ. పొన్నియిన్ సెల్వన్ మాత్రమే కాదు, ఆయన నటించిన సర్దార్ కూడా 2 భాగాలుగా తెరకెక్కింది. ఫస్ట్ పార్టుకు మంచి పేరు రావడంతో సెకండ్ పార్ట్ ని తెరకెక్కించారు మిత్రన్. రీసెంట్ గా సర్దార్ సీక్వెల్ షూటింగ్ పూర్తి చేశారు. ఇందులో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు కార్తీ. ఖైదీ సినిమాకు సెకండ్ పార్ట్ చిత్రీకరించడానికి ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం కూలీ పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్. ఇది పూర్తి కాగానే కార్తీ ఖైదీ 2 సెట్స్ కి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకు సీక్వెల్సే కాదు, నెక్స్ట్ చేయబోయే చిత్రాన్ని కూడా 2 పార్ట్లుగా ప్లాన్ చేస్తున్నారట కార్తీ. సముద్రం నేపథ్యంలో ఓ పీరియాడిక్ సినిమాని తెరకెక్కిస్తోంది డ్రీమ్ వారియర్ పిక్చర్స్. మార్షల్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కే ఈ మూవీ కూడా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తుంది అన్నది కోలీవుడ్ న్యూస్.